नेत्रयोद्भासितां बिभ्राणां स्वकराम्बुजैः अस्रतां चर्मासि पाशं शृणिं वाराहे मनुचिन्तये दैवरारूढां शुभालङ्कृतिं विद्युद्रोचिर्हस्तपद्मैर्ददाना पाशिं शक्तिमुद्गरं झांक्षं च झंक्षिणोतु नमस्ते చెప్పండి नमस्ते देवी देवेशि नमस्ते ईप्सितप्रदे नमस्ते जगतां धात्री नमस्ते भक्तवत्सले नमस्तेस्तु महादेवी वरदे विश्वरक्षिणे सान्निध्यं कुरु मे देवी जगन्मातः श्री वाराही कृपापरे गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललितादश जगदंब विश्वपालने वाराही माता की अतः जगदंब प्रतिष्ठापना महोत्सव संदर्भेन प्रथम कृष्णशिरान्यासः मुहूर्तः सुमुहूर्तो अस्तो सुमुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यताम सोमं रातेतो निदहाति वेदः सनः पर्षद दुर्गाने विश्वानावेव पृथिवे बहुलान वरुभे भवातोकायतनयाय शम्भ्यो विश्वानिनो दुर्गः जात वेधा सिन्धुं न नावा दुर्तातिपर्षेः अग्ने अत्रिमन्मनसा गृणानो अस्माकं भोध्यवितातनो नाम पृतनाजितगं सह मानमुग्रमग्निगुम्बेम परमासदस्तात् सनः परसद दुर्गाने विश्वाक्षामद्देवो अद्युर्तात्यग्निः प्रत्नोषिकमेभ्यो अध्वरेषु सनाच्च होतानव्यश्च सत्सिः स्वाञ्चा अग्ने तनभं पिप्रेस्वा सुख्यं च सोमुखमायजस्व गोभिर्जुष्ठामयि जोनिषिक्तं दवेन्द्र विष्णोरनुसञ्चरेमः नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकहिमादयन्तः कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् जगदंब विश्वपालने वाराही माता की जय इदं मनोरथबलं पुत्र पौत्रा प्रवर्धनमिस्मात् तस्मात् शिवं वेश्यात् इह लोके परत्र च मनोरथबलं पुत्र पौत्रा प्रवर्धनं तस्मात् शिवं वेश्यात् इह लोके परत्र च यापनैर्या आपला पुष्पाः याच पुष्पनेः शोभितां बिभ्राणां सुकराम्बुजैः अस्रतां चर्मासि पाशं शृणिं वाराहे मनुचिन्तये दैवरारूढां शुभालङ्कृतिं विद्युद्रोचिर्हस्तपद्मैर्ददाना पाशं शक्तिमुद्गरं चाकुशं च नेत्रोद्भूतैः वेदयोत्रैस्त्रिनेत्रा वाराहिनः शत्रुवर्गं क्षिणोतु श्री वाराही देवताभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः ईश्वरै चैव कौमारै वैष्णवे तथा वाराहे चैव चेन्द्राणे चामुण्डा सप्तमातरः शम्यै नमः ओं दण्डनाथायै नमः ओं वाराह्यै नमः
ఓం సమయ సంకేతాయ నమః ఓం సమయేశ్వరే నమః ఓం భవస్య దేవస్య పత్నే నమః ఓం శర్వస్య దేవస్య పత్నే నమః ఓం ఈశానస్య దేవస్య పత్నే నమః ఓం పశుపతేర్దేవస్య పత్నే నమః ఓం రుద్రస్య దేవస్య పత్నే నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్నే నమః ఓం భీమస్య దేవస్య పత్నే నమః ఓం మహతో దేవస్య పత్నే నమః నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवता विरुद्धरते नास्लेनं कीर्तये देत एव देवता వారాహి మాతాకి ఇందూరు నగరంలో అమ్మ వెంచర్ ప్రాంగణంలో అద్భుతమైన వారాహి మాత ఆలయం గత కొన్ని నెలల క్రితము ప్రారంభించి ఈరోజు ఆలయ నిర్మాణము మొత్తం కూడా కృష్ణశిల రాయితోటి నిర్మాణం జరుగుతూ ఉంది. అందుకే అద్భుతమైన ఆలయం అంటాం. తెలంగాణలోనే అతిపెద్ద వారాహి మాత ఆలయం ఇందూరులో ఉంది. వారాహి మాత నవరాత్రులు జూలై 15వ తారీఖు నుండి ప్రారంభం కాబోతూ ఉంది. కనుక ఇందూరు సోదర సోదరిమణులు హిందూ భక్తులందరూ కూడా ఈ ప్రాంగణంలో జరిగే వారాహి నవరాత్రి ఉత్సవాల కార్యక్రమాలకు అందరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను. సమయము సాయంకాలం 7 గంటల నుంచి. గత సంవత్సరం కూడా వైభవంగా నవరాత్రోత్సవాలు జరపబడ్డాయి. ఈ కార్యక్రమానికి అన్నీ తానై నిర్వహిస్తున్న సోదరుడు మంచాల జ్ఞానేశ్వర్ మరియు దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారాహి మాత ఆశీర్వాదము ఇందూరు నగర ప్రజలపైన అందరిపైన, ముఖ్యంగా మా సోదరుడు జ్ఞానేందర్ తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా జూలై 15 నుండి ప్రారంభమయ్యే ఈ నవరాత్రి కార్యక్రమాలకు పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. ఈరోజు వారాహి మాత ఏదైతే గర్భగుడి ఉన్నదో దాని కృష్ణశిల స్టోను ఈరోజు గర్భగుడ పనులు ప్రారంభమైనవి. ఈ రోజు నుండి కంటిన్యూగా గర్భగుడి ఏదైతే కార్యక్రమం ఉంటుందో గుడిది ప్రోగ్రామ్ అన్నీ కూడా ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది కృష్ణశిల స్టోన్తో. మళ్ళీ తర్వాత ఏంటంటే ఈ 15వ తారీఖు నుండి వారాహి మాత నవరాత్రులు ఉన్నాయి. మన సాయంత్రం 7 o'clock వెళ్ళి రాత్రి 10-10:30 వరకు అయిపోతుంది మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ. ప్రతిరోజు అర్చన, ఆరతి, కుంకుమార్చనలు, తర్వాత అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి. భక్తులందరూ వారాహి మాతను దర్శించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. జై వారాహి మాతకి జై. వారాహి అమ్మవారు ఒక గర్భాలయము వరకు ఇవాళ దశమి రోజు సందర్భంగా ఇవాళ పూజ చేసి మొదలు చేసాము. ఇంకా ఇవాళ నుంచి పని అమ్మవారి దయతో ఏ ప్రాబ్లం రాకుండా మంచిగా తొందరగా గర్భాలయము, అంతరాళము, ఇంకా పైన గోపురము అని కూడా తొందరగా జరగబోతుంది. తర్వాత వచ్చే వారం కూడా అమ్మవారి నవరాత్రులు కూడా, అంటే ఆషాఢం మనకు ఇక్కడ లేదు కానీ తమిళనాడులో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అమ్మవారికి నచ్చిన నెల అంటే ఆషాఢమే. ఈ ఆషాఢం ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదంతో అమ్మవారికి అనుకూలమైన రోజులనే జరుగుతుంది అన్నమాట. సో ఇది దీంతోపాటు నెక్స్ట్ వారాహి అమ్మవారు ఒక నవరాత్రికి అందరూ కూడా